మన దేశంలో గ్యాస్ ఉపయోగించే ప్రతి ఇంటికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు చాలా వేగంగా వైరల్ అవుతుంది. ఇకపై ఎల్పీజీ సిలిండర్ ఉండదు. 3 నెలల్లో అందరూ పీఎన్జీకి మారాలి అని చాలా చోట్ల వినిపిస్తున్న మాట. ఇది విన్న వెంటనే చాలా మంది కంగారు పడుతున్నారు. మన ఏరియాలో ఇంకా పైప్ గ్యాస్ రాలేదు కదా, అప్పుడు మన పరిస్థితి ఏంటి? రేపటి నుంచి సిలిండర్ ఆపేస్తారా? అసలు మనం ఏం చేయాలి అనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. చాలా మంది వాట్సాప్ మెసేజ్లు, వీడియోలు చూసి ఇంకా ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజమేంటి, రూమర్ ఏంటి అనేది క్లియర్ గా ఎవరికి అర్థం కావడం లేదు. అందుకే ఈ వీడియోలో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్ గా స్టెప్ బై స్టెప్ క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పబోతున్నాను. ఈ రూల్ ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, పీఎన్జీ అంటే అసలు ఏంటి, అది సేఫ్ కాదా, ఖర్చు ఎంత ఉంటుంది, చివరికి మనం ఏం చేయాలి అన్నది కూడా పూర్తిగా నేను మీతో డిస్కస్ చేస్తాను. నా పేరు కౌసల్య, వెల్కమ్ టు బాస్వాలా. ముందుగా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఈ 3 months డెడ్ లైన్ అనేది అందరికీ వర్తించదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరికీ తప్పనిసరి అనేలా ప్రభుత్వం ఒక రూల్ ఏం తీసుకురాలేదు. అయితే కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ మీ ఇంటి దగ్గర లేదా మీ అపార్ట్మెంట్ కి పీఎన్జీ పైప్ లైన్ కనెక్షన్ అందుబాటులో ఉంటే అక్కడ గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు నోటీసులు ఇచ్చి పీఎన్జీకి మారమని సూచించే అవకాశం అయితే ఉంది. ఆ నోటీసుల్లో కొంత టైం లిమిట్ కూడా ఇస్తారు. అది 30 రోజులు అవ్వచ్చు, 60 రోజులు అవ్వచ్చు, లేదా 90 రోజులు కూడా ఉండొచ్చు. అంటే మీ ఇంటి దగ్గరే పైప్ లైన్ వేసి ఉండి గ్యాస్ కంపెనీ వాళ్ళు మీకు అధికారికంగా కనెక్షన్ తీసుకోమని చెప్పినప్పుడు మాత్రమే ఈ విషయం వర్తిస్తుంది. మీరు ఆ టైంలో మారకపోతే భవిష్యత్తులో ఎల్పీజీ సిలిండర్ సప్లై పై కొన్ని పరిమితులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇది ప్రతి ఒక్కరికి ఒకేసారి వర్తించే రూల్ కాదు. మీ ఏరియాలో గ్యాస్ కంపెనీ నుంచి వచ్చే అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చాలా మందికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, మన ఏరియాలో ఇంకా పైప్ గ్యాస్ రాలేదు కదా, అప్పుడు ఏం చేయాలి అని. అలాంటి వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వండి. మీ ఏరియాలో పీఎన్జీ అందుబాటులో లేకపోతే మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. మీరు ఇప్పటిలాగే ఎల్పీజీ సిలిండర్ వాడుకోవచ్చు. ఎలాంటి మార్పు ఉండదు. ఈ రూల్ మీకు వర్తించదు. అండ్ ఇంకో పరిస్థితి కూడా ఉంటుంది. కొన్ని బిల్డింగ్స్ లో టెక్నికల్ గా పైప్ లైన్ వేయడం కష్టం అవుతుంది. ఉదాహరణకి బిల్డింగ్ స్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం లేదా సేఫ్టీ సమస్యలు ఉండడం. అలాంటి సందర్భాల్లో గ్యాస్ కంపెనీ వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు. అంటే ఇక్కడ పీఎన్జీ వేయడం సాధ్యం కాదు అని వాళ్లే అంగీకరిస్తారు. అప్పుడు కూడా మీరు ఎల్పీజీ సిలిండర్ కొనసాగించవచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అనేది. మన దేశంలో ఎల్పీజీ వినియోగం చాలా ఎక్కువ, కానీ మన దేశంలో ఉత్పత్తి అంతగా లేదు. దాదాపు 60% గ్యాస్ ను మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడుతున్నాం. ఇదే పెద్ద సమస్య. అందుకే ప్రభుత్వం ఒక ప్లాన్ చేసింది. ఎక్కడైతే పీఎన్జీ సౌకర్యం అందుబాటులో ఉందో అక్కడ వాళ్ళను పైప్ గ్యాస్ కి మార్చేస్తే ఎల్పీజీ సిలిండర్ పై డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు ఆ సిలిండర్ ను గ్రామాలు, దూర ప్రాంతాలు, పేద ప్రజలకు సులభంగా అందించవచ్చు. ఇది ఒక స్ట్రాటజీ లాంటి ప్లాన్. ఇప్పుడు పీఎన్జీ అంటే ఏంటి అనేది సింపుల్ గా చూద్దాం. పీఎన్జీ అంటే పైప్ న్యాచురల్ గ్యాస్. పేరు చెప్పినట్టే ఇది పైప్ ద్వారా వచ్చే గ్యాస్. మన ఇంటికి నీరు ఎలా పైప్ ద్వారా వస్తుందో అదే విధంగా గ్యాస్ కూడా నేరుగా మన కిచెన్ కి వస్తుంది. ఇందులో ప్రధానంగా మీథేన్ అనే గ్యాస్ ఉంటుంది. ఇక్కడ చాలా మందికి ఒక భయం కూడా ఉంటుంది. ఇంట్లో 24 గంటలు గ్యాస్ పైప్ లో ఉంటే అది డేంజరస్ కాదా అని. కానీ నిజానికి పీఎన్జీ ఎల్పీజీ కంటే చాలా సేఫ్. ఎందుకంటే ఎల్పీజీ గ్యాస్ గాలి కంటే బరువుగా ఉంటుంది. ఒకవేళ లీక్ అయితే అది కింద చేరి ఒకే చోట నిలిచిపోతుంది. చిన్న స్పార్క్ వచ్చినా పెద్ద ప్రమాదం జరగచ్చు. కానీ పీఎన్జీ గ్యాస్ గాలి కంటే తేలికగా ఉంటుంది. లీక్ అయిన వెంటనే గాలిలో కలిసిపోతుంది. ఒక చోట చేరి ప్రమాదం కలిగించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ప్రెషర్. ఎల్పీజీ సిలిండర్ లో గ్యాస్ చాలా హై ప్రెషర్ లో ఉంటుంది, కానీ పీఎన్జీలో ప్రెషర్ చాలా తక్కువ. కాబట్టి బ్లాస్ట్ వంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు కూడా కొంచెం తగ్గుతాయి. ఇప్పుడు కన్వీనియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎల్పీజీ సిలిండర్ అంటే మనం ముందే డబ్బులు పెట్టి బుక్ చేయాలి. డెలివరీ కోసం వేచి ఉండాలి. చాలా సార్లు సరిగ్గా కుకింగ్ చేస్తుంటే గ్యాస్ అయిపోతుంది. అప్పుడే అసలు ఇబ్బంది మొదలవుతుంది. కొత్త సిలిండర్ వచ్చే వరకు వేచి ఉండాలి. కొంతమందికి సిలిండర్ మార్చడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ పీఎన్జీలో అలాంటి సమస్యలు ఉండవు. గ్యాస్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. మీ ఇంట్లో ఒక మీటర్ ఉంటుంది. మీరు ఎంత గ్యాస్ వాడతారో అంతకే బిల్ వస్తుంది. మనం కరెంట్ బిల్ ఎలా నెల చివరిలో కట్టేస్తామో అలాగే గ్యాస్ బిల్ కూడా చెల్లించాలి. చాలా ఈజీ, టెన్షన్ ఫ్రీ. ఇప్పుడు ఖర్చు విషయానికి వస్తే ఒక సాధారణ కుటుంబం నెలకు 2 ఎల్పీజీ సిలిండర్లు వాడితే దాదాపు 1700 వరకు ఖర్చు అవుతుంది. అదే పీఎన్జీ వాడితే సుమారు 1400 నుంచి
1500 మధ్యలోనే ఉండొచ్చు. అంటే కొంచెం సేవింగ్ కూడా ఉంటుంది, దీర్ఘకాలంలో చూస్తే మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో కూడా పిఎన్జి నెట్వర్క్ మెల్లగా విస్తరిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ లాంటి పెద్ద నగరాల్లో మొదలై రాబోయే రోజుల్లో చిన్న పట్టణాలకు కూడా విస్తరించే అవకాశం అయితే ఉంది. కాబట్టి భవిష్యత్తులో చాలా మంది ఈ సౌకర్యం ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఒక పెద్ద హాస్పిటల్ బిల్ మన సేవింగ్స్ మొత్తాన్ని ఒక్క రోజులో ఖాళీ చేసేస్తుంది. అందుకే ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఇప్పుడు కేవలం నెలకు 400 నుంచి 500 ప్రీమియంతోనే హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయొచ్చు. అంతేకాదు కోట్ల రూపాయల వరకు కవరేజ్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే 51కి పైగా ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ నుండి ప్లాన్ కంపేర్ చేసుకుని మీకు సరైన పాలసీని సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ప్లాన్లపై 25% వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. క్లైమ్ టైంలో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. 30 నిమిషాల్లో క్లైమ్ సపోర్ట్ అందుతుంది. అంతేకాదు మీకు సహాయం చేయడానికి డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఉంటారు. అంటే తక్కువ ప్రీమియంతో పెద్ద సెక్యూరిటీ. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు పిఎన్జికి ఎలా అప్లై చేయాలని మీకు డౌట్ రావచ్చు. ఇది చాలా సింపుల్. మీ ఏరియాలో గ్యాస్ సర్వీస్ ఇస్తున్న కంపెనీ వెబ్సైట్ కి వెళ్ళి మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి అవైలబిలిటీ చెక్ చేయండి. అందుబాటులో ఉంటే ఆన్లైన్ లో అప్లై చేయండి. ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ వంటి సాధారణ డాక్యుమెంట్ సరిపోతాయి. అలాగే ఒక రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత గ్యాస్ కంపెనీ వాళ్లే వచ్చి మీ ఇంట్లో మీటర్, పైప్ లైన్ సెటప్ చేసి కనెక్షన్ కూడా ఇస్తారు. మొత్తానికి ఈ విషయం గురించి అన్నెసెసరీగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సోషల్ మీడియాలో వస్తున్నట్టు రేపటి నుంచి ఎల్పిజి బ్యాన్ లేదా అందరికీ సిలిండర్ ఆపేస్తారు అనేది పూర్తిగా నిజం కాదు. ఈ మార్పు అనేది స్టెప్ బై స్టెప్ గా ఏరియా వారీగా మాత్రమే జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఇంకా పైప్ గ్యాస్ అందుబాటులో లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పటిలాగే మీ ఎల్పిజి సిలిండర్ వస్తుంది, మీరు అదే వాడుకోవచ్చు. ఎలాంటి మార్పు ఉండదు. అయితే ఒకవేళ మీ ఇంటికి లేదా మీ అపార్ట్మెంట్ కి పిఎన్జి కనెక్షన్ అందుబాటులో ఉంటే అప్పుడు దాని గురించి ఒకసారి ఆలోచించడం మంచిది. ఎందుకంటే పిఎన్జి గ్యాస్ సేఫ్టీ పరంగా బెటర్ మరియు యూజ్ చేయడం చాలా ఈజీ. అలాగే కొంతవరకు ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సిలిండర్ బుక్ చేయడం, డెలివరీ కోసం వేచి ఉండడం, మధ్యలో గ్యాస్ అయిపోవడం లాంటి సమస్యలు ఉండవు. లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఇది చాలా కన్వీనియంట్ ఆప్షన్ అవుతుంది. కానీ ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ నిర్ణయం అయినా తీసుకునే ముందు మీ ఏరియాలో గ్యాస్ కంపెనీ నుంచి వచ్చే అధికారిక సమాచారం అలాగే నోటీసులు చూసి క్లియర్ గా అర్థం చేసుకుని ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. రూమర్స్ ఆధారంగా వెంటనే ఏదైనా చేయడం మంచిది కాదు. ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్టయితే కనుక తప్పకుండా మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా ఈ విషయం గురించి టెన్షన్ పడుతున్న వాళ్ళతో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి సరైన సమాచారం తెలియక అన్నెసెసరీగా భయపడుతూ ఉన్నారు. మీకు ఈ విషయానికి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ లో తెలియచేయండి. నేను వాటిని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మీ కౌశల్య సైనింగ్ ఆఫ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.